వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ అనకాపల్లి జిల్లా వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కానీ ఇంతవరకు రాధాకృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి వైసీపీ నేతలు ముత్యాల నాయుడు, బొడ్డేడ ప్రసాద్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 9వ తారీఖున అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సర్కిల్ ఆఫీసులకి వెళ్లి అందరం కూడా ఎక్స్ఎమ్మెల్యేస్మి అలాగే ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలమే అనకాపల్లి కానీ, యలమంచిలి కానీ, లేదు పాయకరాపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల చెల్లెళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెళ్లిళ్ళు చేసుకోండి అంటే భార్యల కింద కూడా ఏది గుడ్డిగా వాళ్ళు ఏ రకంగా అయినా సరే చెల్లెళ్ళు కూడా భార్యల కింద భావిస్తారని, పెళ్లిళ్ళు చేసుకోమని చేసుకుంటారని ఇష్టారాజ్యంగా మహిళల పట్ల చాలా దుర్భాషలాడి పత్రికాముఖంగా కూడా కథనాలు వల్లించి చేసినటువంటి ప్రక్రియకి మహిళల్ని అందరినీ కూడా అవమానపరిచినటువంటి పరిస్థితిని చూసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం అంతా పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మహిళలు కించపరచడంతో పాటు మన హైందవ సంస్కృతి ప్రకారం చెల్లి ఎవరో భార్య ఎవరో కూడా తేడా లేకుండా ఇష్టారాజ్యంగా చేతిలో కరపత్రం ఉంది కదని ఆ ఆంధ్రజ్యోతి కరపత్రం ద్వారా చేసినటువంటి కథనాలన్నింటినీ కూడా ఖండిస్తూ మేమందరూ కూడా ఆయనపై లీగల్ గా చర్య తీసుకోవాలి, మహిళా మనోభావాలను దెబ్బతీసే విధంగా, మహిళలు కించపరిచే విధంగా ఇలా చేశారని చెప్పి మహిళలకు తోడుగా మేము అందరూ కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఏ నియోజకవర్గంలో ఇచ్చామో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా మొత్తం 175 నియోజకవర్గాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇంతవరకు ఆ ఆంధ్రజ్యోతి పత్రిక అయినటువంటి జ్యోతి అధినేత అయినటువంటి రాధాకృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా ఏవిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే తన పత్రికలో అనుచిత వ్యాఖ్యలు ప్రచురితం చేశారో దానిపై చర్య తీసుకోమని 9వ తారీఖు 4వ నెల 2026న అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా సంబంధిత నియోజకవర్గ కేంద్రాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన చేసిన వాక్యాల పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళని అవమానం చేశారు. ఇటువంటి భాష పత్రికాధిపతులు ఎవరు కూడా స్వతంత్రం వచ్చిన ఏ పత్రికాధిపతి కూడా ఇటువంటి మాటలు మాట్లాడలేదు. దాని మీద అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోకపోతే ఈ సమాజానికి మనం ఏం మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పి భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఫిర్యాదులు చేసి సుమారు నెల పూర్తవుతుంది. కిందటి నెల 9వ తారీఖున ఇచ్చాం. ఈ నెల ఈరోజు 27వ తారీఖు, నెల 15 రోజులు అవుతున్నప్పుడు కూడా కనీసం పోలీసు వారి నుంచి ఎటువంటి వారిపై చర్య తీసుకున్నటువంటి దాఖలు లేవు. అందువల్ల ఈ రోజు జిల్లా నాయకత్వం అంతా కూడా జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సమన్వయకర్తలు అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, న్యాయాన్ని గౌరవించండి, చట్టపరంగా ఎవరు తప్పు చేసినా శిక్షించిన బాధ్యత పోలీసులపై ఉంది కాబట్టి ఆ బాధ్యతని నెరవేర్చమని చెప్పి మరి ఎస్పీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు మీడియాలో ఏ రకమైనటువంటి వ్యాఖ్యలతో ఆయన సంభాషిస్తూ టెలికాస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మహిళలకి ప్రాధాన్యత ఇస్తారు, ఎంత గౌరవం ఇస్తారు అనేది కూడా గత ప్రభుత్వంలో ప్రాక్టికల్ గా అందరూ చూడడం జరిగింది. కానీ ఈ రోజు ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి అసలు వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా?
ఒక స్త్రీని దేవతలా భావించినటువంటి మన దేశంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? ఆయన మాట్లాడినటువంటి మాటలకి మేము అన్ని నియోజకవర్గాల తరపున ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఆ రోజు సిఐ గారికి కానీ ఆ రోజు చర్యలు తీసుకొని సందర్భంలో ఈ రోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మహిళల తరపున ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతన్ని శిక్షించాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలి కాబట్టి ఎవరైనా సమానమే, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే